ఏపీకి సంబంధించి చాలా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎందుకంటే ప్రతిసారి ఎన్నికల్లో జనసేనకు గాజు గుర్తు కేటాయింపు అనేది ఒక పెద్ద కాంట్రవర్సీ అవుతూ వస్తుంది. కేవలం అభ్యర్థులు పోటీ చేసిన చోట మాత్రమే గాజు గ్లాస్ వాళ్ళకి ఇవ్వటం, మిగతా చోట్ల దాన్ని కామన్ సింబల్గా పెట్టడం. అయితే తాజా ఫలితాలు సాధిస్తున్న ఓటింగ్ పర్సంటేజ్ నేపథ్యంలో ఇక గాజు గ్లాస్ పూర్తిగా సొంతం కాబోతుందన్న బ్రేకింగ్ అయితే మనకు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఫలితాలకు సంబంధించి ముందు నుంచి అందరూ అంటున్నట్టుగా పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అన్నట్టుగానే ఆయన అటు కూటమి ఏర్పాటులోనూ అక్కడ ఫలితాల ఇంపాక్ట్లోనూ చాలా కీలకంగా వ్యవహరించారు. అలా దానికి తగ్గట్టుగానే ఫలితాలు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో 20 స్థానాలకు పైగా ఆ పార్టీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో లీడ్లో ఉన్నారు. దాదాపు వాళ్ళు గెలిచే అవకాశం కూడా ఉన్నట్టుగా తాజాగా రిపోర్ట్స్ అందుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 స్థానంలో మాత్రమే లీడ్గా ఉంది. సెకండ్ హైయెస్ట్ పార్టీగా జనసేన అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వడం క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఇక్కడ నుంచి జనసేనకు అటు 20 అసెంబ్లీ స్థానాలు గెలిచే వాతావరణం ఉండడం, అలాగే జనసేన పోటీ చేసిన కాకినాడ, మచిలీపట్నం ఈ 2 లోక్సభ స్థానాల్లో కూడా జనసేన అభ్యర్థులు లీడ్లో ఉండడం, వీటన్నిటి నేపథ్యంలో ఇంకా గాజు గ్లాస్ అనేది పెర్మనెంట్ గుర్తుగా మారబోతోంది. జనసేనకు ఈ గుర్తు గోల ఇక్కడ నుంచి పోబోతుందన్న బ్రేకింగ్ అయితే మనం చాలా క్లియర్ కట్గా చూస్తున్నాం. రెహమాన్ గారు, మరి ఈ సింబల్స్, ఈ గుర్తింపు, రికగ్నైజర్ పార్టీస్ ఇదంతా గందరగోళం జనసేన బాగా ఎక్కువగా ఫేస్ చేసింది. 2019లో కానీ తర్వాత మొన్నటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసేటప్పుడు వాళ్ళు పోటీ చేసే చోట మాత్రమే గాజు గ్లాస్ వాళ్ళకు ఉండడం, మిగతా చోట్ల అది కామన్ సింబల్గా మారిపోవడం. జనసేన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఈ స్థాయిలో స్థానాలు సంపాదించడం కానీ, గాజు గ్లాసు గుర్తు పూర్తిగా పర్మనెంట్గా వాళ్ళు గుర్తుగా మారటం కానీ ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తోంది? ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయి రాజకీయాలు చూసిన పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి అధికారంలోకి వచ్చింది, ఒకసారి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ. కానీ జనసేనకు సంబంధించి ఈ మూమెంట్, ఒక సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జనసేన అక్కడ కీలకంగా వ్యవహరించడం, కూటమి ఏర్పాట్లో కీలకంగా వ్యవహరించడం, ఇప్పుడు ఎన్నికల్లో ఫలితాలకు ఆయనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని నేషనల్ మీడియా కూడా కోడే కూస్తుండడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ న్యూ మూవ్ని ఎలా అర్థం చేసుకోవాలి? డెఫినెట్గా సతీష్, ఇప్పుడు జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ అక్కడ ఈ కూటమిని గెలిపించుకోవడంలో, అట్లానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. సీట్ల అడ్జస్ట్మెంట్లో కూడా తాను రాజీ పడ్డాడు, పట్టుబట్టలే. ఇన్ని సీట్లు మాకు కావాలనే విషయంలో తాను పట్టుబట్టలే. అట్లా కాకుండా చేశాడు. అట్లానే ఈ సింబల్కి సంబంధించి అన్ని ప్రాంతీయ పార్టీలు ఎదుర్కొన్నటువంటి సమస్యనే. ఇప్పుడు గతంలో టీఆర్ఎస్, బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ కూడా ఒక దశలో రైతు నాగలి, బస్సు గుర్తు, చివరికి కార్తో ఎమర్జ్ అయింది. అట్లానే అంతకుముందు ఎంఐఎం కూడా త్రాసు గుర్తు, తర్వాత నిచ్చెన గుర్తు, తర్వాత పతంగ్, ఇట్లా 3-4 గుర్తులు మారాల్సినటువంటి పరిస్థితి. అంటే పర్మనెంట్గా కొన్ని సీట్లు గెలవడం, లేకపోతే కొంత ఓటింగ్ పర్సెంటేజ్ను తీసుకుంటే తప్ప దానికి పర్మనెంట్ గుర్తు రాదు. ఇప్పుడు వచ్చినటువంటి ఓట్ షేరింగ్ తోటి దానికి పర్మనెంట్ గుర్తుగా మారేటువంటి అవకాశం కనబడుతుంది. అట్లానే ప్రధాన ప్రతిపక్ష హోదా కనుక తీసుకొని ప్రభుత్వంలో కొనసాగవచ్చు, ప్రధాన ప్రతిపక్షం అయినప్పటికీ ప్రభుత్వంలో కొనసాగవచ్చు. గతంలో ఇట్లాంటి ఇవి కూడా జరిగినాయి, ప్రయోగాలు జరిగినాయి. అట్లానే అనేక ప్రయోగాలకు కేంద్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2 సామాజిక వర్గాలు కలిసి పోటీ చేసి గెలిచినటువంటి మొదటి ఎన్నికగా పేర్కోవచ్చు. ఓట్ ట్రాన్స్ఫర్ జరిగిందని కూడా మనం అనుకోవచ్చు 2 ప్రధాన సామాజిక వర్గాల మధ్య.